హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం, కానీ అచ్చుకైతే హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్. ఫుల్ జ్వరము, సర్ది అన్నీ ఉన్నాయి. ఒకటేసారి అటాక్ అయింది ఆమెకు ఎందుకో. కానీ ఆమెకు జ్వరం వస్తే మాత్రం మాకు అంజలి చుక్కలు కనిపిస్తుంది. అంజలి ఆమెకు అన్ని ఆమె మంచిగా ఉంటే అయితే ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. అడ్డం పడ్డది అనుకో ఫ్రెండ్స్, ఇక మాకు ఉంటుంది ఆ కథ. చూడండి ఇక ఎట్లా వండుకుందో పాపం. నేనైతే ఇగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చిన డ్యూటీ నుంచి. అచ్చో అచ్చో కాదు, మళ్ళీ పొద్దున ఫోన్ చేస్తే అవుతుంది. అచ్చో కాదు, పొద్దున ఫోన్ చేస్తే వస్తుండే, హాస్పిటల్ పోతుండే పొద్దున. కాదండి, నువ్వైనా ఫోన్ చేసి చెప్పాలిగా డాడీ మమ్మీకి జ్వరం ఉందని. సాయంత్రం ఫోన్ చేస్తావు. ఫోన్ చేస్తున్నా ఏమంటే తెలియదు చేద్దామంటే. ఏయ్ లేవు, ఏమవుతుంది? నెత్తి నొస్తుంది బాగా. నెత్తి నొస్తుంది. నెత్త ఏం సర్ది కూడా అయిందా బాగా? సర్దికే అయినట్టుంది ఎక్కువ నెత్తికి. సర్దితో మస్తు హెడేక్ వస్తుంది. హాస్పిటల్ తీసుకోవాలి. పోదాం హాస్పిటల్కి ఇప్పుడు. గోళీలు తెచ్చిన అంజలి మధ్యాహ్నం డోలో గోళీ. అంజలి పోయి షాపు పోయి అది ఏమంటారు, అది ఆవిరి పట్టే గోళీ తీసుకురా పో. జల్దీ రా. గ్రీన్ కలర్ దా పింక్ కలర్ దా? గ్రీన్ కలర్ది ఉంటుంది పో. సరేనా, జల్దీ రా. నేను చూడండి ఇక అచ్చుకి మీ క్రేజీ అశ్విని అడ్డం పడ్డది. ఏయ్ లేవే, వీడియో తీస్తున్నా. నెత్తి వస్తాలా? జెండు బామ్ ఏటన్నా ఉండేగా? అప్పుడే ఫోన్ చేస్తే కదా. అచ్చో ఇవాళ నీళ్ళు తెచ్చినలో ఆవిరి పెట్టుకుందిలో లే. అంజల గోలి కడి, గోలి కడి లేవే, మళ్ళీ వంటావు వద్దుదా? తీసే లో వద్దు లో. కొద్దిగా జెండు బామ్ కూడా వేస్తాం వల్ల గోలి లే డాడీ. పెట్టు గట్టి విలు పిలుస్తావు. నీకు సర్ది ఎందుకైంది అంతగానో? మొన్న పెళ్ళిలో ఎన్ని గనం తిన్నావి ఐస్ క్రీము? ఏమన్నా చెల్లి ఉందా? చిన్న పిల్ల కాదు డాడీ, ఎన్ని 5-6 కప్స్ తిన్నది ఐస్ క్రీమ్. ఎప్పుడు తిన్నావో లేవో నాకు తెలిసి అదే ఇప్పుడు తీసినట్టుంది. పిలు గట్టిగా పిలు. ఐస్ క్రీమ్ తినేటప్పుడు తెలివి రాలే ఫ్రెండ్స్. ఇక ముఖం చూడండి ఎట్లా అయిపోయింది. కరుగుతుంది వేడి నీళ్ళలో. కాదే ఇలా కుక్క పని చెప్పవా? నీ డ్యూటీ నుంచి వచ్చే వరకు ఇల్లంతా ఎట్లుంది? అంజలి ఏమైనా చెప్తే హట్ అని వెళ్ళిపోతూనే ఉంది బయటికి. కాదు డాడీ, మమ్మీ ఏమైనా పని చెప్తే ఎందుకు చేయవు డాడీ? ఈ పని నుంచి నేర్చుకోవాలి కదా నువ్వు. నాకు వచ్చి అందుకని నాకు వచ్చు. మళ్ళీ ఎందుకు చేయవు మరి?
సరే మరి అయ్యా తగ్గకపోతే పొద్దున పోదాం హాస్పిటల్కి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక వంట చేయాలి. నువ్వు లేస్తావా? పొద్దున్నుంది అన్నం కూర. నువ్వు తినవా? సరే నీకు చపాతీలు తీసుకొని వస్తా సరేనా? నేను చపాతి ఇట్లా తినా. మరి ఓకే ఫ్రెండ్స్, ఇక అచ్చుకైతే ఇక ఇట్లా జ్వరం వస్తే మాకైతే ఏం తోస్తలేదు ఇంట్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.